టుడే ఇస్ డే 7 ఆఫ్ అవర్ అరుణాచల్ రైడ్. అండ్ ఈరోజు అరుణాచల్ బార్డర్ క్రాస్ చేసండి. అండ్ ఇక్కడే సేమ్ బార్డర్ క్రాస్ చేయగానే మేబీ ఇది గవర్నమెంట్ స్టే అనుకుంటా. స్టే మాత్రం సూపర్ ఉంది, గవర్నమెంట్ స్టేనే అనుకుంటున్నా. చూస్తే సర్క్యూట్ హౌస్ బాలెము అని ఉంది. సో బండి ఇక్కడే పార్క్ చేసిన, నాకు రూమ్ ఇక్కడ దొరికింది. वीडियो में आ जा आंटी, कैमरा को हाई बोल दो. हाय. రాత్రి స్టే మనకి ఇచ్చింది అవ్వ, అండ్ పొద్దున చాయ్ కూడా ఫ్రీగా పోసింది. చలో అవ్వ, బాయ్ అవ్వ, बहुत धन्यवाद. వెరీ గుడ్, మంచి సర్వీస్ ఇచ్చింది అవ్వ. ఫోను తీసుకున్నట్టే కదా. సో ఇప్పుడు 8:30 అవుతుంది, టైం 8:39 అవుతుంది. సో స్టార్ట్ అవుతున్నా డైరెక్ట్. ఇంకా షేర్గావ్, బొమిడిలా, దిరాంగ్, ఈ 3 ప్లేసెస్లో బొమిడిలా ఆర్ దిరాంగ్ ఎక్కడైనా, ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా కూడా దగ్గర స్టే చేయొచ్చు. ఇదే మనం ఇక్కడ స్టే చేసింది ఈరోజు. చలో రా చోటు, బాయ్ 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 బోల్ రా రే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వాడికి బాయ్ కూడా తెలియదు. సూపర్ సూపర్ రా నువ్వు. చలో, థ్యాంక్ యూ. అండ్ ద మౌంటైన్ వ్యూ వీఆర్ స్టార్టింగ్ టు దిరాంగ్ టుడే. సో ఇప్పుడే టైం ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. సో ఇప్పుడే దిరాంగ్కి స్టార్ట్ అయినా. ఇక్కడ నుంచి దిరాంగ్ ఒక 200 కిలోమీటర్స్ నుండి ఉంటుంది. అరుణాచల్ బార్డర్లో ఉన్న ఎగ్జాక్ట్. సో కరెంట్ ఆల్టిట్యూడ్ ఈజ్ 14 feet. అక్కడ బోర్డు చూసిన 14 feet కరెంట్ ఆల్టిట్యూడ్. సో వెళ్ళే కొద్దీ ఇప్పుడు మనం ఆల్టిట్యూడ్ గెయిన్ చేస్తూనే ఉంటాం. చలి పెరుగుతుంది, ఆల్టిట్యూడ్ గెయిన్ చేస్తాం, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతూ ఉంటాయి. బ్రో, విజయ్ మారుతి బ్రిడ్జ్. అయినో పైనుంచి ఒక రాయి పడ్డా కానీ అవుటే. జల్దీ మూవ్ అయిపోవాలి ఇట్లాంటి లొకేషన్స్లో. ఒక పెద్ద రాయి పడినా కానీ ఇంపాక్ట్ హెవీ ఉంటుంది, ఎందుకంటే అది ఫోర్స్లో వస్తుంది. మా అమ్మకి చెప్పొచ్చిన, చిన్న గీత కూడా పడినాయనే, చిన్న గీత కూడా పడకుండా ఇంటికి వస్తా అని. ఈ 25 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో మనకు ఒక్క దెబ్బ కూడా తగలొద్దమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్పింది, ఏ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి నాన్న అని. లాభం అంటే డబ్బులు తీసుకొని రమ్మని కాదు, విత్ ఆల్ ద మెమరీస్ అని. ఇప్పుడే ఒక బోర్డు కూడా చూసిన, వీఆర్ ఎట్ 1600 feet ఆల్టిట్యూడ్. 1600 feet ఆల్టిట్యూడ్ కరెంట్లీ. చూద్దాం. ఓహో, ఓ మై గాడ్, వావ్. లొకేషన్ అయితే స్పెక్టాక్యులర్గా ఉంది. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటారు కదా. అన్కలింగ్ ఇంకొక 20 kilometers ఉంది. సో అక్కడ నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకుంటా. వన్ మోర్ కొటేషన్, రోడ్ ఈజ్ హిల్లీ, డోంట్ డ్రైవ్ సిల్లీ, రైట్? బ్రో వాళ్ళ కొటేషన్ ఏది చూసినా, మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ కొటేషన్ చూసినా నవ్వుకుంటాం, మంచిగా అనిపిస్తుంది. వెరీ ప్రాక్టికల్ కొటేషన్స్. ఆయన చూసి మంచి మీమ్ లాగా వేస్తారు కొటేషన్స్ కూడా, భలే అనిపిస్తాయి కొటేషన్స్ నాకు, బ్రోవి ఎస్పెషల్గా. థ్యాంక్ గాడ్ నేను కొత్త టైర్స్ వేయించుకొని వచ్చిన, లేదంటే నా సుమ్మైపోయేది. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ అక్కడ ఒక సిటీ ఉంది, అది అంటే టౌన్ ఉంది అక్కడ, ఒకటి చిన్న విలేజ్ ఉంది.
సారీ టర్మ్స్ కరెక్ట్గా రావట్లేదు. లైక్ సిటీ అని, అదొక విలేజ్, చిన్న విలేజ్. ఇలా మేరాయి ఆయే ఆయే, ఇలా మేరాయి ఆయే ఆయే, టరన్ టన్ 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 టన్, టరన్ టన్ 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 టన్, టరన్ టన్ 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 టన్, టరన్ టన్ 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 టన్. ఐల్ స్టాప్ హియర్. ఒక్కసారి లొకేషన్ చూడండి. ఇప్పుడు మనం ఇలా 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 కిందకి వెళ్ళిపోవాలి. అక్కడ ఉంది మళ్ళీ రోడ్డు ఒకటి, అక్కడ ఒక రోడ్డు అయితే కనబడుతుంది ఇప్పుడు. సో దాని నుంచి కిందకి వెళ్ళాలి, ఇంకా కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి బొమిడిలా 84 కిలోమీటర్స్ ఉంది. మనం ఇప్పుడు బొమిడిలాకి 84 కిలోమీటర్స్ అంటే 11 అవుతుంది, 11 అవుతుంది. సో 3 వరకు అట్లా వెళ్ళిపోతాం బొమిడిలా, అండ్ 5 వరకు దిరాంగ్ వెళ్ళిపోవాలి. బాయ్ शेरगांव ये रास्ता जाएगा आगे में खेत मिलेगा, खेत में बहुत ठीक है, थैंक यू. हाँ, జస్ట్ కన్ఫర్మింగ్ ద రూట్. ఎందుకంటే అక్కడ ఒక డైవర్షన్ ఉంది, ఆ డైవర్షన్ ఇప్పుడు ఇంట్లో దూరం లోపలికి వెళ్ళిపోయినాక లాస్ట్కి ఇది కాదన్నాడు అనుకో, మళ్ళీ హిల్స్ మొత్తం ఎక్కాలంటే కష్టం. సో జస్ట్ డబుల్ చెక్ చేసుకోండి ఒక డైవర్షన్ నుంచి. ఎందుకంటే ఇక్కడ మ్యాప్స్ పని చేయట్లేదు, నాకు నా నెట్వర్క్ లేదు, మొబైల్ నెట్వర్క్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది. నిన్న నుంచి నేను ఇంటికి ఫోన్ చేయలేదు, ఎక్కడన్నా ఆగితే అట్లీస్ట్ ఇంటికన్నా ఫోన్ చేయాలి. ఇంక ట్రావెలే చేయాలని ఉంటే బైక్ అసలు సంబంధమే కాదు, బైక్ అసలు మ్యాటరే కాదు. ప్రూవ్ చేస్తా. ఈ బైక్ అది ప్యాషన్ ప్రో బండి, మహారాష్ట్ర. హాయ్ బాయ్, कहाँ से? सुपर, हम हैदराबाद से. चलो भाई मिलेंगे. अरे సూపర్ యార్, ఫ్యాషన్ బండి మీద మహారాష్ట్ర నుంచి వచ్చిండు భయ్య, దట్ ఈస్ ఫ్యాషన్. యా అదే ఒక టెంట్ తీసుకున్నాడు, నాకు తెలిసి ఎక్కువ క్యాంపింగ్ చేస్తాడు భయ్య. ఒక మిలిటరీ ప్యాంట్, మిలిటరీ షూస్, చెద్దర కప్పుకొని డ్రైవ్ చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఇంకా మీకు రీజన్స్ జస్ట్ మీకు ఏమైనా ఉంటే అవి రీజన్స్. స్లీపింగ్ బ్యాగ్, ఎనీ టైమ్ ఈజ్ సేఫ్టీ టైం. సో మీకు ఏదన్నా రీజన్స్, అరే ఇప్పుడు కాదు అనుకుంటే అది వెళ్తూనే ఉంటుంది. చెప్పినా కదా, మా ఇంకొక ఫ్రెండ్ వాడు రారా అంటే వాడికి వచ్చేంత ఆపర్చునిటీ ఉంది, రీజన్ లేదు. ఇక రావచ్చు బట్ రాలేదు. ఎందుకంటే వాడికే తెలియదు రీజన్. హీ విల్ డెఫినెట్లీ మిస్ దిస్ ఫర్ హిజ్ లైఫ్ టైం. మళ్ళీ వాడు ఒక్కడు రావాలనుకుంటే ఎప్పటికీ రాలేడు వాడు. ఎందుకంటే ఆలోచించి రావడం అనేది వేరే. ఇఫ్ యూ వాంట్ టు గో యూ హ్యావ్ టు గో. నేను ఫిబ్రవరిలో వెళ్తా, మళ్ళీ తర్వాత వెళ్తా అని రీజన్స్ చెప్తే డజంట్ మేక్ సెన్స్. 4th gear, 5th gear, 4th gear, 3rd gear. लैपटॉप तो नहीं है तुझसे। मोबाइल नेटवर्क है क्या? मोबाइल नेटवर्क है? नेटवर्क क्या करे? कॉल एक कॉल करना है घर को, हमारा नहीं आ रहा नेटवर्क. आपका है नेटवर्क? कॉल जाएगा ना? एक बार दे देना. एक्सक्यूज मी, मंडला टॉप कैसे जाते हैं? ये वाला रास्ता इधर से तवांग जा सकता है इधर से फिर అవునా? ఏమైంది ఇట్లా పోతూ ఉంటుంది. क्या करेंगे? एक बार उधर जाके पूछेंगे. अच्छा रहेगा जगह जाने के लिए यहाँ से ऊपर जाएगा, तवांग जाना है ना? हाँ तवांग जाना है, दिरांग बोमिडिला पास में, यहाँ से डाउन जा इधर. ये इधर से जाए तो दिरांग बोमिडिला वो भी जा सकता है. ज्वाइन नहीं. हाँ दिरांग में ज्वाइन होता है. हाँ यहाँ से जाने से, यहाँ से ये कच्चा रोड है. हाँ
छोटा रोड है, हाँ नीचे से हाईवे मिलेगी। అచ్చా సో ఇప్పుడు మనకి దిరాంగ్ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఫ్రమ్ బొమ్మిడిలా, ఇంకొకటి వయా మండలా టాప్. సో నేను మండలా టాప్ చూస్ చేసుకుంటా. ఎందుకు అంటే బిట్ మోర్ అడ్వెంచరస్ అంతే. चलो अंकल मैं मंडाला से जाऊंगा, थोड़ा एडवेंचरस, थोड़ा कठिन रास्ता है ना, थोड़ा कठिन रास्ता है ना, इसीलिए उधर से ही जाऊंगा. पहुंच जाएगा आपको धिरांग को निकलना है। हाँ हाँ वो रास्ते से वही ज्वाइन होगा। हाँ वही थोड़ा कठिन रास्ता ही जाएंगे, एडवेंचरस करना है. देख के जाइए। हाँ आने में नीचे से होके आइए। थोड़ा ठंड बहुत रहता बोला था ना, वो भी एक्सपीरियंस करेंगे. चलो अंकल ठीक है, థ్యాంక్ యూ. చలో మండాల నుంచి దిరాంగ్ వెళ్ళాలి. ఇక్కడ డైరెక్ట్ ఇటు నుంచి అయితే మనకి దిరాంగ్ ఈ రోడ్ ఉంటుంది, తార్ రోడ్ ఆర్ దెన్ అడ్వెంచరస్ రోడ్. సో వీల్ గో ఫర్ అన్ అడ్వెంచరస్ రోడ్. చాలా ఎక్కువ ఉంది అంకుల్ చెప్పినట్టు. రోడ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, సన్న రోడ్డు. ఒక కార్ ఒకటే పడుతుంది, ఒక కార్ ప్రాపర్గా ఒక కార్ పడుతుంది. ఒక కార్ ఒక బైక్ ట్రై చేస్తే 48 కిలోమీటర్స్ ఉంది, అంటే ఒక 42 కిలోమీటర్స్ ఉండొచ్చు ఈ నుంచి మండాలా టాప్. అక్కడ కొంచెం ట్రైబల్ పీపుల్ అనే కనబడతారు మనకి. అంతవరకు అయితే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పీపుల్, ట్రైబల్ పీపుల్ ఆర్ no person in this 40 kilometers. You are the only person, bro. Yay! Yay! You and your bike, baby bike. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. I am suspecting ఏదైనా ఒక యానిమల్ రావచ్చు, వైల్డ్ యానిమలే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ యానిమల్ ఐ కెన్ హ్యాండిల్, చిరుతపుల అయినా హ్యాండిల్ చేయొచ్చు. సో గేర్ వేసుకున్నా కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ అటాక్స్ దానికి అర్థమైపోతుంది, పంజా అంత లోపలికి వెళ్ళదు. పక్కన అదో ఏదో రాయి దొరికింది అనుకో, హెడ్ షాట్ ఒకటి పడింది అనుకో, దానికి అర్థమైపోతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వెల్కమ్ టు దోమ్కో. వావ్, దట్స్ ఎ బ్యూటిఫుల్ విలేజ్. యాక్చువల్లీ ఇక్కడ రివర్ ఫ్లో అవుతుంది. ఇఫ్ ఐ కెన్ గో ఫ్రమ్ హియర్, బట్ వై టేకింగ్ రిస్క్? పంచర్ అవుతుందేమో. మంచి ఇన్సెట్ వేసుకొని భలే ఉన్నారా బుడ్డోడా. उधर अंदर जा सकते हैं? इधर लेफ्ट साइड, इधर से अंदर. रिवर पानी आ रहा ना उधर जाना है. जस्ट फोटो लेने. हाँ नहीं बाइक के साथ. इधर लेफ्ट जगह है ना, रास्ता है ना जाने के लिए. हाँ हाँ नहीं जाएगा. इधर पंचर का कुछ शॉप है, पंचर का शॉप नहीं. हाँ हाँ देखते. इधर से किधर भी नहीं जा सकते, उधर नदी के पास, इधर से यही रास्ता है. సో ప్రజెంట్ ఒక విలేజ్లో ఉన్నాము, ఆన్ ద వే టు మండాలా టాప్. ఇక్కడ ఒక చిన్న రివర్ ఫ్లో కనబడింది. ఇదే
ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయంటే నేను అడిగిన లోకల్స్ని ఇక్కడ వాటర్ తాగొచ్చా అని చెప్పి వాళ్ళు ఇవే తాగుతారంట. సో మినరల్ రిచ్ వాటర్ ఇవి. సో ఇది మనకి పుడుంగ్ విలేజ్. ఆ పుడుంగ్ విలేజ్ నుంచి ఇప్పుడు 30 కిలోమీటర్స్ ఉంది మనకి మండల టాప్. బా అసలు బండి ఎక్కట్లే, చాలా స్టీప్ ఉంది ఇది. ఉయ్యమ్మా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అడ్డే ఏవసా బ్రో యాక మనీ అమ్మ ఏముంది అదే? ఊరిని అమ్మ ఏంది అసలు ఇది? I'll go back bro, don't worry. మొత్తం ట్రిప్లో నేను ఫస్ట్ టైం ఇంత చలి ఫేస్ చేస్తున్నా. ఆ చేతులు అయితే చచ్చిపోతున్నాయి. కాంట్ బేర్. పక్కా 10 degrees లోపలనే ఉంటుంది చలి. दिरांग इस तरफ है? दिरांग इस तरफ जाना है? हाँ हाँ ओके, इधर मंडला देख के इधर जाएंगे. असम बाइकर्स. Oh my god, this is Mandala top. खलकतंग सुना हो ना सर? हाँ हाँ हाँ, खलकतंग से छू के आया होगा तो. अच्छा, अपना सर्कल जो खलकतंग है, हम लोग इसी यहाँ ऐसे फ्रेंड लोग के साथ मिसेज लोग आप किधर? आप खलकतंग से आए ना? हाँ, मैं बालमू से आया अभी. बालमू हम लोग का सर्कल, बालमू भी हम लोग का खलकतंग का सर्कल ही पड़ता है. हाँ, इधर इतना ठंडा है, सोचा भी नहीं इतना ठंडा बोलते. हम लोग को तो तकलीफ हो रहा है. ये तो कुछ भी नहीं, अब कहाँ तक जाएगा अभी? अभी दिरांग जाना. तवांग जाएगा ना इसको? दिरांग, हाँ तवांग जाना. तवांग जाने से ये ठंडा कुछ भी नहीं आपके लिए. तवांग तो और ठंडा है. ये ठंडा कुछ भी नहीं है तवांग जाने से. तवांग में तो आपको बर्फ भी मिलेगा. हाँ बर्फ हाँ, मिलेगा. तवांग में बर्फ है ना. हम लोग सोचा यहाँ भी मिलेगा बोल के, यहाँ तो लेकिन नहीं है. अगर मौसम खराब होता है तो यहाँ भी जैसे भी मिलता है बर्फ. आज मौसम अच्छा था बोल के नहीं बर्फ मिला. का पहाड़ दिखाई देता है क्या इधर? अभी नहीं, बर्फ का पार ही यही है. ये तो अभी मौसम थोड़ा अच्छा है बोल के दिखाई नहीं दे. मैं भी जनवरी में आता. हाँ, जनवरी में बर्फ हम लोग को गिरेगा. वेस्ट कामिंग से ना सबसे टॉप ये है. हाँ यही है टॉप, सबसे टॉप. हाँ, इसलिए सबसे ठंड भी यहीं पड़ता है और बर्फ भी यही में होता है. हाँ आगे पूरा डांस चल रहा था. 7 दिन है अभी 7 दिन है और 15 दिन लगेगा मेरे को घर को जाने के लिए. अभी तवांग जाना है, मेचुका, गुवाहाटी और यूपी, बिहार, मध्य प्रदेश, महाराष्ट्र. तो वही बहुत ड्रेस है ना. बहुत लंबा है. सफर हम लोग तो पकड़ दबे देते. तुरंत इतना बुरा लेके क्यों घूमता था ना? घूम ले क्यों घूमा? sana సూపర్ వ్యూస్ అసలు ఇక్కడ నుంచి కూడా.
యాక్చువల్లీ పైన అంతా రికార్డ్ అవ్వలేదు వాయిస్, సో ఇక్కడ నుంచి రికార్డ్ చేద్దాం ప్రాపర్గా. లైట్స్ ఆన్, మొత్తం స్టేడియం సెటప్ ఆన్ చేస్తా. సో పైన ఒక ఫ్యామిలీ కలిసి ఉండే నాకు, ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చి ఉండే, అందరు అరుణాచల్ ప్రదేశ్ అంట. సో వాళ్ళు కలిసినారు, మంచిగా మాట్లాడినారు, డ్రింక్స్ ఆఫర్ చేసిర్రు, టీ ఆఫర్ చేసిర్రు. మండల టాప్ దగ్గర అక్కడ టెంపరేచర్ అయితే అసలు 4 degrees ఉండే. అమ్మ చలి స్టార్ట్ అయింది మళ్ళీ. సో అక్కడనే బైకర్స్ గ్యాంగ్ కూడా కలిసింది. బట్ నేను కిందకు వచ్చేప్పుడు ఒక దగ్గర ఆగిన, మైక్ ప్రాబ్లం ఉండే. సో నాకు ఇక వాళ్ళు మళ్ళీ మిస్ అయినారు, మళ్ళీ ఇక నేను ఒక్కనే అయిపోయినా. అండ్ ఇందాక చలి చేతులు అయితే బ్లాక్ అయిపోయినాయి, గడ్డ కట్టుకపోయింది చేతులు. సో బ్లాక్ అయిపోతే అక్కడ ఆగి ఆ మిలిటరీ సార్ వాళ్ళ దగ్గర కొంచెం మంట కాపుకొని చేతులకి ఇప్పుడే స్టార్ట్ అయినా. ఇంకొక 27 kilometers టు దిరాంగ్. ప్రజెంట్ టెంపరేచర్ అయితే 4 ఉంది. ఇక దిరాంగ్ వెళ్ళేసరికి ఇంకా తగ్గొచ్చు ఆబ్వియస్లీ. అమ్మ ఇదైతే ఒకటి ప్లస్ పాయింట్. ఎక్కడ చూసినా మిలిటరీ సార్ వాళ్ళు అయితే ఉన్నారు. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా పుసుక్కున్న పంచర్ అయినా లేదంటే కింద పడినా ఏదైనా కానీ ఎవ్రీ 100 meters అయితే ఒక మిలిటరీ బేస్ కనబడితేనే ఉంది ప్రజెంట్. సో నో ప్రాబ్లం ఫర్ దట్. ఐ హోప్ దిరాంగ్ వరకు కూడా వీళ్ళు ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళిపోవచ్చు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? Everything okay? Okay, right? You are from Telangana, right? Yeah. Happy ride, man. Yeah, okay. Now you are going to Shanti Valley? Yeah, I'm going to Dirang actually. Okay. Actually, he lost his brother. He was riding a classic 350. Oh. Okay. If you find that guy na downstairs, just tell him we will go to Norbu. Okay. Classic 350 guy. Classic 350, green color classic 350. Okay. And Assam number AS. Yeah, okay. Okay, man. Okay. Yeah. Chalo, take care. A single person. Yeah, it is fine. And washroom also? Oh, it is there inside only? Okay, fine. Great. What will be the price? Actually, this is for 1,000 per person we are charging. Oh. Can you make it to 700? I am only one person. 1,000 also I am not giving you discounted rate only. And food is also included? Not included. Not included. Breakfast at least? So, खाना बनाओगे ना अंदर? You can give me 20% discount at least. 800 you can make it. 800? Yeah. No. That's out of my budget. Like I am having a 25 days trip, so I can't afford 1,000 per each day. So that's why. Okay. But you will, don't disclose it. Yeah, sure. Yeah. The house is good. It is so good. In a wooden theme. Yeah. You are from? I'm from Hyderabad. Yeah. You come all the way from Hyderabad? Yeah, all the way from Hyderabad from bike. So that's why it's a 20 to 25 days trip. So I should be considering a budget amount. So that's why. Yeah. సో ఇది చేసాం 800కి మాట్లాడేసాం. 1000 అనింది పైన 800కి మాట్లాడేసాం.